విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడతాదని, మౌలిక వసతుల విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. ఈ రోజు 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీని గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్లు అభివృద్ధి నిధులు జీవీఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి 1 కోటి రూపాయలు, మిగతా వర్క్లకి ఇంకో 1 కోటి రూపాయలు తేడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ అంటేనే మౌలిక వసతులపైన దృష్టి సారించి ఉద్యోగ అవకాశ కల్పన వైపు ఎక్కువ దృష్టి సారిస్తారనేది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే అభివృద్ధి అంటే మౌలిక వసతులు. ఆ మౌలిక వసతులు గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలేదు, వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షని దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాకని బాగా అభివృద్ధి బాటలో పెట్టి అన్ని రోడ్లు అలాగే ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చేతి మీదుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన ఇచ్చిన పెద్దలు అన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిట్ అప్పారావు గారు, కార్యదర్శి సుదర్శనరావు గారు కూడా రీహాబిలిటేషన్ కోల్ని ఏర్పాటు చేసి సుమారుగా 40 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ వర్షాకాలం వస్తే ఈ డైరీ కాలనీ కానీ, నడుపూరు కానీ, బర్మా కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రధానంగా ఈ ప్రాంతాలను కూడా ముంచే పరిస్థితుంది. ఎస్టీ కాలనీ రామచంద్ర కూడా దీని భాగంగా గత కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం, అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూడి తీయడానికి ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి గంగవరం పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా 2017-16 సంవత్సరంలో గడ్డ పూడికి తీయడానికి సుమారుగా అప్పట్లోనే 4-5 కోట్లు శాంక్షన్ చేయించి గడ్డ పూడికి తీయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు. మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాట్ వేసేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది. దానికోసం కూడా అన్నగారితో చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారితో. దానికోసం కూడా జీబీఎంసీ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుతో మాట్లాడించి ఆ గడ్డ తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏదైతే, ఎందుకంటే అటు షీలానగర్ నుంచి ఇటు గాజువాక ప్రాంతంలో ఏ ప్రాంతాలు ఉన్నాయి అగనంపూడి నుంచి కూడా టోటల్ వాటర్ అంతా కూడా ఈ 76వ వార్డు నుంచి షీలోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి 3-4 గడ్డలు ఉన్నాయి ఈ 76వ వార్డుకి. దీని సమయం ఏదైతే అధునాతనంగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో కూడా అదే పెట్టడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం కానీ, డ్రైన్లు కానీ ప్రధానంగా ఏదైతే ఉన్నాయో నా టైంలో ఇంకా నాకు 3-4 మాసాల టైం ఉంది. ఈ టైంలో ఎమ్మెల్యే గారు అధిక నిధులు తీసుకొచ్చి ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష. అదేవిధంగా ఆయన కూడా నేను ఏ లెటర్ పెట్టినా సరే కాదనుకుంటే కమిషనర్ గారితో తక్షణ శాంక్షన్ ఇప్పించారు. ఈరోజు ఈ గడ్డకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. బ్రిడ్జికి 40 లక్షలు శాంక్షన్ చేయించాం. ఏదైతే ప్రధానంగా ఉన్నాయో 76వ వార్డులు ఈరోజు డైరీ కాలనీ దగ్గర సంబంధించి 1 కోటి రూపాయలు, అదేవిధంగా బర్మా కాలనీ టిట్కో హౌసింగ్ ద్వారా 20 లక్షల రూపాయలు, హౌసింగ్ బోర్డు ఏదైతే ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయో దానికి 20 లక్షలు, నడుపూరు రామచంద్ర నగర్ గడ్డ మీద రోడ్డుకి దానికి 20 లక్షలు, గోపాల్ రెడ్డి నగర్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్ దానికి 20 లక్షలు, భరత్ నగర్లోనే రోడ్డుకి 10 లక్షల రూపాయలు, సుమారుగా 2 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక మట్టి అంటుకోకుండా, ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని తెలియపరుస్తూ మన వార్డు అధ్యక్షుడు బాసిట్